సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమిలో కీలకమైనటువంటి నేతల్లో ఒకరు నారా లోకేష్. తెలుగుదేశం పార్టీ యువ నేతగా, అలానే యువగళం ద్వారా పరిణితి చెందినటువంటి నాయకుడిగా రూపాంతరం చెందుతూ తనదైన శైలిలో ఆయన రాష్ట్ర రాజకీయాలపైన ముద్ర వేస్తున్నారు. గతంలోనూ నారా లోకేష్ మంత్రిగా చేశారు, ఇప్పుడు మంత్రిగా చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి? ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన వ్యక్తిత్వ విశ్లేషణని పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూల గారు ఉన్నారు. విక్రమ్ గారు నమస్కారం. నమస్కారం. విక్రమ్ గారు, ఈ రాజకీయాలకు సంబంధించి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి యువతరం నేతలలో ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా చెప్పుకోవాల్సింది నారా లోకేష్ గారు. గతంలో ఉన్నటువంటి రాజకీయాల కంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి రాజకీయాలు పూర్తిగా భిన్నమైన ఈరోజు ఆయన పుట్టినరోజు. సో మీరు ఏం చెప్తారు ఒక రాజకీయ నాయకుడిగా, ముఖ్యంగా యువనేతగా ఆయన ప్రస్థానం గురించి? ముందుగా జన్మదినం జరుపుకుంటున్నటువంటి నారా లోకేష్ గారికి అభినందనలు, శుభాకాంక్షలు అండి. ఈరోజు నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా సుమన్ టీవీ ఒక ప్రత్యేక కార్యక్రమం చేయడం ఎంతైనా సముచితం. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇంట్రోలో చెప్పినట్టుగా దేశంలో యువనేతల్లో నారా లోకేష్ గత 5 సంవత్సరాల్లో ఆయన ప్రతిపక్షంలో ఉండగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు, అనేక అవమానాలను భరించారు, అనేక ఇబ్బందులను గురయ్యారు. అయినప్పటికీ కూడా ముఖంలోని ధైర్యంతో, ఒక తండ్రి లెగసీ ఉన్నప్పటికీ కూడా తనదైనటువంటి ముద్ర కోసం ఆయన యువగళం అనే పాదయాత్రతో 4000 కిలోమీటర్లు నడిచి ప్రజల సమస్యలు తెలుసుకోవాలనేటువంటి అభిలాషతో అనంతపురం నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించినటువంటి సంగతి మనందరికీ తెలుసు. ఆ సందర్భంగా ఆయన అనేక వర్గాలను కలుసుకున్నారు. ముఖ్యంగా ఏంటంటే మీరు అన్నట్టుగా 2014-19 అంటే మధ్యలో ఆయన మంత్రి పదవి వచ్చింది ఆయనకి, చివరి 2-2.5 సంవత్సరాలు. అయితే అప్పటికంటే కూడా తర్వాత ప్రతిపక్షంలో ఉండగా ఆయన ఏంటంటే వివిధ వర్గాల ప్రజలను కలవడం అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. ఎందుకంటే మనందరికీ తెలుసు, రాజకీయాల్లో ఉండేవాళ్ళు ప్రజలతో మమేకం అవ్వాలి. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ప్రజా సమస్యలు తెలుస్తాయి. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంటి, సమస్యలు ఏంటి, వివిధ వర్గాలు అంటే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఏదైతే కుల వృత్తుల మీద, చేతి వృత్తుల మీద ఆధారపడ్డారో వాళ్ళ సమస్యలు అసలు ఏంటి, వాళ్ళు ఏం ఆశిస్తున్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళ సామాజిక పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా తెలియటానికి ఈ పాదయాత్ర అనేటువంటిది ఉపయోగపడుతుంది ఆయనకి. అందువల్ల అంతేకాకుండా ఆయన సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేయటం వలన ఆయనలో చాలా అంటే మనం పర్సనల్ గా మనం తీసుకున్నట్లయితే ఓర్పు, సహనం, వినేటువంటి గుణం, ఇవన్నీ కూడా సహజంగా పెరుగుతాయి. అది నారా లోకేష్ గారిలో కనపడింది. ముఖ్యంగా మీరు అన్నట్టుగా ఆయన పరిణితి చెందారు. 5 సంవత్సరాలలో ఆయన పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద అనేకమైనటువంటి ఆరోపణలు, లేదంటే విమర్శలు కూడా వచ్చాయి. ఆయన ఈవెన్ బాడీ షేమింగ్ కూడా చేశారు నారా లోకేష్ గారు. మీరు గమనించే మనందరికి గుర్తుందో బాడీ షేమింగ్ కూడా గురయ్యాడు ఆయన. ఆ బాడీ షేమింగ్ నుంచి కూడా ఆయన ఓవర్కమ్ అయ్యి ఆయన తన రూపాన్ని కూడా మార్చుకున్నారు. ఆయన చాలా, మీరు మనం అందరం గమనించినట్లయితే ఆయన చాలా సన్నబడ్డారు. చాలా ఆయన బాడీలో కూడా చాలా మార్పులు చేసుకున్నట్టుగా మనకు కనపడతా ఉంటుంది. అదేవిధంగా యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఆయన నడవడిక కానీ, అదే విధంగా ఆయన అందరినీ కూడా యూత్ ని కలవటం, యూత్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం, వారిని కూడా కూడగట్టుకొని తన పాదయాత్రలో తీసుకెళ్ళడం అనేటువంటిది మనందరం గమనించాము. అందువల్ల ఈ రోజు భారతదేశంలో అక్కడ మనం చూసాం, రాహుల్ గాంధీ గారు కూడా భారత జోడో యాత్ర తర్వాత చాలా పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ఎదిగాడు ఆయన. సరే, అధికారం వచ్చిందా లేదా అనేది పక్కన పెడితే ప్రజలను కలవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఒక అంటే కీలకమైనటువంటి ఒక ఫేజ్, ఒక రాజకీయ దశ మన నారా లోకేష్ గారి జీవితంలో. అప్పటికి ఇప్పటికి 2017లో ఆయన మినిస్టర్గా వచ్చారు, ఎమ్మెల్సీగా వచ్చి మినిస్టర్గా వచ్చారు. ఇప్పుడు మంగళగిరి నుంచి భారీ మెజారిటీతో గెలుపొంది. స్టేట్లోనే టాప్ 3 మెజారిటీస్లో ఒకటి. సో ఆ స్థాయిలో గెలుపొంది ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ అనేది, ఈ 5 ఏళ్ల తర్వాత జరిగినటువంటి కంబ్యాక్, ఈ మొదటి పుట్టినరోజు, ఆ తర్వాత జరిగినటువంటి మొదటి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ 5 ఏళ్ల ప్రస్థానంలో లోకేష్ని అంతగా మార్చినటువంటి ఘటనలు పాదయాత్ర కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అనేక కేసులు బనాయించారండి. అనేక మంది హత్యలకు గురయ్యారు.
అదేవిధంగా చాలా మంది నాయకులు పార్టీని విడిచి వెళ్ళిపోయారు. అటువంటి సమయంలో అంటే ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితిని తండ్రి కొడుకులు ఇద్దరు, అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అటు లోకేష్ గారు కావచ్చు, ఇద్దరు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా ఆ పార్టీని అంటే బలోపేతం చేసుకుంటా, ఎక్కడెక్కడ ఉన్నటువంటి శక్తియుక్తులన్నింటినీ కూడగట్టుకుంటా, కొత్త మిత్రులను కలుపుకోవటానికి అవసరమైన సందర్భాల్లో ఒక మెట్టు దిగి కూడా వారు అంటే పవన్ కళ్యాణ్ గారితో ఆయన చేతులు కలపడం, అదేవిధంగా బీజేపీని తిరిగి స్వాగతించడం. ముఖ్యంగా ఏంటంటే అంటే పార్టీ శ్రేణుల్లో చాలా కీలకమైనటువంటి నేతల మీద కేసులు పెట్టారు. వాళ్ళందరికీ కూడా మనందరికీ తెలుసు, అచ్చెన్నాయుడు గారు అప్పుడు పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నారు, అయ్యన్న పాత్రుడి గారు, కొల్లు రవీంద్ర, ధూళిపాళె నరేంద్ర, దేవినేని ఉమా, ఇటువంటి నేతలందరి మీద చాలా ఎవరైతే పార్టీలో కీలకంగా పనిచేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టినప్పటికీ కూడా ఎక్కడ కూడా తన మీద కూడా కేసులు పెడతారు అనేటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మనం చెప్పుకోదగినది, మంగళగిరిని ఆయన విడిచిపెట్టకపోవడం. మనందరికీ తెలుసు, మంగళగిరి అనేటువంటిది అక్కడ బీసీ సామాజిక వర్గం, చేనేత వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అటువంటి నియోజకవర్గంలో ఓటమి ఎదురు చూసినప్పటికీ కూడా తిరిగి ఇంకొక సురక్షితమైనటువంటి నియోజకవర్గాన్ని ఎదుర్కొని వెళ్ళిపోకుండా తిరిగి దానికి స్టికాన్ అయ్యి అక్కడ ఎక్కడైతే పోగొట్టుకున్నా అక్కడే వెతుక్కోవాలన్నట్టుగా తిరిగి అక్కడ ప్రజల్ని అంటే వాళ్ళ హృదయాలను గెలుచుకోవడం కోసం ఆయన నిరంతరం ప్రజల్లో, మంగళగిరి ప్రజల కోసం, మంగళగిరి ప్రజలతో మమేకం అవుతా చాలా పర్యటనలు చేసుకుంటా, ఈవెన్ ఆయన ఏ స్థాయికి వెళ్ళారంటే కాలనీల వారీగా కూడా ఆయన సమావేశాలు పెట్టుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం, వాళ్ళకి ఒక భరోసా కల్పించడం చేశారు. అదేవిధంగా ఇక పార్టీ పరంగా చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు అరెస్టు. చంద్రబాబు నాయుడు గారు మనందరికీ తెలుసు, దాదాపుగా 2 నెలల పాటు ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యి రాజమండ్రిలో ఉన్నప్పుడు పార్టీ శ్రేణులు కకావికలం అయిపోకుండా ఒకవైపు నారా లోకేష్ గారు, అదేవిధంగా ఆయన మాతృమూర్తి నారా భువనేశ్వర్ గారు ఇద్దరు కూడా ప్రజల్లోకి వెళ్ళటం, ఒకవైపు లోకేష్ గారు ఢిల్లీ వెళ్లి అక్కడ లాయర్లతో సంప్రదింపులు చేయటం, ఏ విధంగా కేసులు ఎదుర్కోవాలని, అదేవిధంగా అమిత్ షా గారు కలవటం, జాతీయ మీడియాతో కూడా ఆయన మాట్లాడటం, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి ఆధారాలు లేవని ఆయన నేషనల్ మీడియాతో చెప్పడం, ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే చాలా పరిణితి ఆయనలో కనపడింది. అయితే ఈ సందర్భంగా ఒకటైతే మనం చెప్పాలి, అధికారం వచ్చింది, లోకేష్ గారికి చాలా కీలకమైనటువంటి శాఖ ఆయన చేపట్టారు. అయితే ఈ విజయంతో పాటు ఆయన కొన్ని బాధ్యతలు పెరిగినాయి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పార్టీ పునర్నిర్మాణంలో ఉన్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే సీనియర్లు చాలా మంది ఇప్పటికే 70 సంవత్సరాలు దాటిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒక 30% వరకు సీనియర్లు, 70% యువతనితో పాటు ఆయన పార్టీని పునర్నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకొక మనం ఏంటంటే ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్పాలి, సైకో ఫ్యాన్సీ అనేటువంటిది దగ్గర చేర్చుకోకూడదండి. అది చంద్రబాబు గారిని చూసి అది నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ అధికారం వచ్చిన సందర్భంగా మిస్లీడ్ చేసేటువంటి శక్తులు చాలా మంది చుట్టూతో చేరతారు. అనేక శక్తులు వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి బాధ్యత కూడా లోకేష్ గారి మీద ఉంది. ఎందుకంటే ఇప్పుడు అందరి కళ్ళు లోకేష్ గారి మీద ఉన్నాయి. ఆయన ఏ నిర్ణయం తీసుకోకపోయినా కూడా ఆయన చుట్టూ కూడా కొన్ని వివాదాలు నెలకొనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి నిర్ణయం 1కి 10 సార్లు ఆలోచించుకొని తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మంచి టీంని ఎంపిక చేసుకున్నట్లయితే ఆయనకి సుదీర్ఘమైనటువంటి రాజకీయ భవిష్యత్తు ఉంటుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఒకటి ఇక్కడ రాజకీయంగా ఆయన ఒక కీలక పాత్ర పోషించడంతో పాటు ఇప్పుడు వారసత్వం అనేటువంటి చర్చ ప్రతిసారి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. సో వారసత్వం అనే అంశాన్ని పక్కన పెట్టి సమర్థత అనేటువంటి కోణంలో చూస్తే లోకేష్ 2.0 అంటే గతంలో చేసినటువంటి పరిస్థితి కంటే ఇప్పుడు ఎంతవరకు మెరుగైంది అనుకోవచ్చు. అలానే ఆయనకంటూ ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని నిర్మించుకునే దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పని అంగీకరించవచ్చా? ఎవరైనండి, అంటే ప్రతి మనిషి జీవితంలో మీకు అనుభవం గడించే కొద్దీ కూడా రాజు తేలుతా ఉంటారు. అది ఎవరు కూడా దానికి ఎక్సెప్షన్ ఏం కాదు. అదేవిధంగా ఆయన 2009లో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, ఇప్పుడు వేరు. ఇప్పుడు విభజిత రాష్ట్రంలో రాష్ట్రం చాలా చిన్నదైపోయింది. రాష్ట్రం చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎక్కడంటే కూడా మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రాన్ని ముందుగా ఒక ఉన్నత స్థాయికి చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థిక అభివృద్ధి దిశగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది.
అట్ ది సేమ్ టైం ఇక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో కూడా రెండు పార్టీలు, మిగతా రెండు పార్టీలు అంటే మూడు పార్టీలు కలిసి సమన్వయంగా పనిచేసుకోవాలి. లేదంటే బలమైనటువంటి ప్రతిపక్షం కావాలి. 40% ఓట్లు తీసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ కూడా సిద్ధంగానే ఉన్నది. అందుకని ఇవన్నీ కూడా గమనంలో తీసుకోవాలి. కాబట్టి లోకేష్ గారు గతంకి ఇప్పటికీ మనకు గమనించినట్లయితే ఆయన ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నట్టుగా కనబడుతుంది. ఏది కూడా తొందరపాటు నిర్ణయాలు లేకుండా వెళ్తున్నట్టుగా మనం భావించాలి. అదేవిధంగా అందరినీ కలుపుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సీనియర్లు కూడా ఆయన కలుపుకుంటున్నారు. అందరినీ అన్న అని పిలుస్తా ఆప్యాయంగా, ఎవరిని కూడా నొప్పించకుండా ఇప్పటి వరకు కూడా ఎవరిని నొప్పించిన దాఖలాలు లేవు. అదేవిధంగా కార్యకర్తలు కూడా సొంత కుటుంబ సభ్యులుగా అందరికీ కూడా వాళ్ళ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి 5 లక్షల రూపాయల పాటు 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి స్కీమ్ కూడా తీసుకురావడం కార్యకర్తలు కూడా కొంత భరోసా నింపింది. ఇంకోటి ఏంటంటే ఇవాళ లోకేష్ గారు చేయాల్సిన పని ఏంటంటే వీలైనంత ఎక్కువ మందిని పార్టీ కార్యకర్తల్ని నేతల్ని కలవాలండి. అది ఒకటే లోపంగా కనపడుతుందని చాలా మంది చెప్తున్నారు. ఎందుకంటే మనం ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి. వాళ్ళ లోకేష్ గారి అపాయింట్మెంట్ లభించాలంటే చాలా కష్టమైనటువంటి ఒక మాట కూడా ఏర్పడుతుంది. అది పోగొట్టుకోవాలి ఆయన. ఎందుకంటే పార్టీ నిర్మాణం కావచ్చు, ఆయన ప్రజలకు దగ్గర అవుతున్నప్పటికీ కూడా కార్యకర్తలు కూడా ఆయన దగ్గర అవ్వాలంటే కార్యకర్తల్ని కలవాలి, నాయకుల్ని కలవాలి, అన్ని స్థాయిలో నాయకులు కలవాలి. దానికి ఆయన ప్రతిరోజు ఒక కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. ఏదైతే వాళ్ళ మంగళగిరి ప్రజల్ని కలవటానికి ఆయన కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు. ఆయన జాతీయ సెక్రటరీగా ఉన్నారు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కాబట్టి ఆయన ప్రతిరోజు ఉదయం సాయంత్రం పార్టీ నేతలు కలవాలి, ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఎక్కడ ఏ విధంగా ఉంది, లోపాలు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా తీసుకోవాలి. కొన్ని అవసరమైతే కొన్ని కఠినమైనటువంటి చర్యలు కూడా పార్టీ క్యాడర్ ఎవరైతే లైన్ దాటుతున్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. కోటి మంది సభ్యత్వాలు మొదటిసారిగా ఒక ప్రాంతీయ పార్టీ కోటి సభ్యత్వాలు చేయడం అనేది కూడా లోకేష్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక విజయంగా చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా ఇంతకు ముందు ఇప్పటికి ఏంటంటే సౌలభ్యం కొంత టెక్నాలజీని ఉపయోగించుకొని కోటి సభ్యత్వాలు చేయడం అనేది మామూలు మాటలేం కాదు. కాబట్టి అందులో కూడా ఆయన లోకేష్ గారు ఆయన టీము, ముఖ్యంగా ఆయన ఒక టీం ఉంది ఆయనకి. ఆ టీము చేసినటువంటి ఎఫర్ట్స్ వల్ల వాళ్ళ కోటి సభ్యత్వాలు వచ్చినాయి. పార్టీ చాలా లైవ్లీ. అదే చెప్తున్నా. తర్వాత ఇప్పుడు కోటి సభ్యత్వాలు రావడం అనేది ఒక ఎత్తు అయితే, దీని తర్వాత అసలు కార్యాచరణ తర్వాత ఉందండి. ఎందుకంటే మీకు కమిటీలు ఏర్పాటు చేయాలి. గ్రామ స్థాయి నుంచి, బూత్ స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గాలు, ఈ విధంగా కమిటీల ఏర్పాటులోనే పార్టీ కేడరు ఒక అసంతృప్తులు కూడా కొన్ని బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అటువంటి దానికి వీలు లేకుండా ఆ కమిటీల కూర్పులో చాలా చాకచక్యం వహించాలి. ముఖ్యంగా సామాజిక న్యాయం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సామాజిక సమతుల్యతను చూసుకొని ఆ కమిటీలు ఏర్పాటు చేసినట్టయితే పార్టీ మరింత బలోపేతం ఉంది. ఎందుకంటే కేవలం సభ్యత్వం వల్ల పార్టీ బలోపేతం అవుతుంది, కమిటీల వల్ల బలోపేతం అవుతుంది. కమిటీల్లో కూడా మంచి పనిచేసేటువంటి వాళ్ళని గుర్తించాలి, సామాజిక న్యాయం చేయాలి. రైట్. థ్యాంక్ యూ విక్రమ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది నారా లోకేష్కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ సుమన్ టీవీ విక్రమ్ గారి ద్వారా చేసినటువంటి విశ్లేషణ. అలానే ఇందులో ప్రత్యేకంగా విక్రమ్ గారు చెప్తున్నటువంటి మాటల ప్రకారం చూస్తే కనుక పార్టీ నిర్మాణానికి సంబంధించి లోకేష్ గారు మరింత దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో కార్యకర్తలకి చేరువైనటువంటి నేతగా ఉంటే మరింతగా ఆయన విజయాలు సాధించడానికి అవకాశాలు కనిపిస్తాయని అంటున్నారు. గతంతో పోల్చి చూసినప్పుడు ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ఆయన అనుసరిస్తున్నటువంటి విధానాలు, వ్యూహాలు అన్నీ కూడా జనరంజకంగా మారుతున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఒక బలమైన నేతనే లోకేష్ గారి రూపంలో చూసే అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.